ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మీ లిక్కర్ స్కామ్ ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు జరుగుతుంది లిక్కర్ స్కామ్, చంద్రబాబు లిక్కర్ స్కామ్ అని ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ. అది కాదు, నేను రివర్స్ అంటాను. వాళ్ళ మీద ఉన్న కేసు తప్పిపుచ్చడానికి ఇది తీసుకొచ్చారు, బయటికి లేని దాన్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే అక్కడ అడ్డంగా దొరికారు, రెడ్ హ్యాండెడ్గా దొరికారు. చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ ఇన్వాల్వ్డ్, ప్రూఫ్తో ఉంది. నేనేమి మీకు ప్రూఫ్ చూపించాను. ఇక్కడ దీనికి సంబంధించి ఎక్కడుంది? లేదు. అది తప్పించుకోవడానికి ఇది తీసుకొచ్చారు. నిజంగా నువ్వు అది కరెక్ట్ లేదనుకుంటే రెండు కలిపి చేయొచ్చుగా, అభ్యంతరంలా చేయమనండి. లేదు, రెండు కలిపి డిస్కషన్కైనా నేను చెప్తున్నా. నిజంగా వాళ్ళలో సెన్సిబుల్గా మాట్లాడతామంటే మా దగ్గర వాళ్ళకే ఆధారాలు ఎక్కువ ఉంటాయి, రికార్డు ఎక్కువ ఉంటాయి. నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్న రికార్డుతో నేను రెడీ. ఎవరైనా సెన్సిబుల్ లీడర్ వాళ్ళల్లో ఉండి ఊరికే సబ్జెక్ట్ వరకు మాట్లాడతామంటే ఐ డోంట్ మైండ్. అయ్యా మా దగ్గర ఇది ఉంది, దీన్ని బట్టి అంటున్నాం. మీరు దేన్ని బట్టి చెప్తున్నారు? మీరు ఎండ్ స్టోరీ వెళ్ళింది ఎండ్ చెప్తున్నారు. నేనేమో మూలం నీ దగ్గర నుంచి ఇదిగో ఇట్లా పోయిందని చెప్తున్నా, బెనిఫిట్ అయ్యారని చెప్తున్నా. డిస్టిలరీలకు ఎక్స్పర్ట్ కమిటీ వద్దని చెప్తే నువ్వు కొత్తగా ఇచ్చావు, మీ పార్టీ లీడర్లకు ఇచ్చావు. మా పార్టీ దగ్గర ఎంపీగా గెలిచిన ఆయన 4 రోజుల్లో తీసుకుని ఎస్పీ వాళ్ళకి బెనిఫిట్ చేసి ఇది బెనిఫిట్ కనపడుతుంది. నువ్వు లేదంటే ఎట్లా? నువ్వు కనపడుతుంది బెనిఫిట్, ఇక్కడ అలాంటివి చూపించు. బెనిఫిట్ లేదు ఎక్కడి నుంచి వస్తుంది నేను అడుగుతా. వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు అభ్యంతరం లేదు అట్లా సీరియస్ సబ్జెక్ట్ మీద. బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, ఎందుకంటే లేదు కాబట్టి, దాంట్లో లేదు కాబట్టి. వేసి ఇంత బండ వేసేస్తే దాన్ని ఎట్లా చేయాలో మేము చూసుకోవాలి. సార్, ఒకవైపు మద్యంలో స్కామ్ చేయడమే కాకుండా 30,000 మందికి నకిలీ మద్యం వల్ల, నకిలీ బ్రాండ్ల వల్ల ఊపిరితిత్తులు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, నరాలను నలిపేశారని చెప్పి అదొక ప్రచారం సాగుతుంది. అసలు ఫస్ట్ థింగ్, ఈ డిస్టిలరీలు ఈరోజు పుట్టినవి కాదు, ఇంకోటి కాదు. వాళ్ళు రాసిన దాన్ని బట్టి చూస్తే అదేదో మామూలు సారా బట్టీలు లాంటివి అనుకున్నట్టున్నారు. నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ ఎక్సైజ్ రిలేటెడ్ అఫీషియల్స్ ఉంటారు, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండేది. ఇదే ఐఎమ్ నాట్ వాచింగ్ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ వాళ్ళు అట్లా చేసే వాళ్ళు అయితే డిస్టిలరీ అట్లా చేయడానికి అవకాశం ఉంటాయి. అది ఇప్పుడేం జరుగుతాయిగా? ఏ గవర్నమెంట్లో ఏం జరుగుతాయిగా? నువ్వు నీ ఇమాజినేషన్ వద్దు ఏమన్నా కొంచెమన్నా ఉండాలిగా. దానికి స్టాండర్డ్స్ మినిమం చెక్ చేసే క్వాలిటీ, ఇది ర్యాండమ్ చెక్ చేస్తుంటారు. ఇది అవుతుంది, అదే ఫాలో అవుతారు. వేరే పోవాల్సిన అవసరం కానీ అఘాయిత్యం కానీ ఉన్నది. ఒకవేళ అట్లా పోతారు ఫ్రీక్వెంట్గా అనుకుంటే ఎప్పుడైనా పోతారు. ఇప్పుడు జరుగుతుండొచ్చు దానికి సంబంధించి. నువ్వు అనే దానికి ఆధారం ఏ రకంగా ఆధారం లేదు. కేసులు నిజంగా చనిపోయారు. ఈ మధ్య జంగారెడ్డి కూడా దాని మీద ఏదో హడావుడిగా ఓటేశారు. ఒకవేళ అట్లా ఒక రాయి వేసి ఇంప్రెషన్ క్రియేట్ చేసి అది ఎక్కడో ఉంటుంది బ్యాక్ ఆఫ్ దీంట్లో ఎప్పుడో మళ్ళీ తీస్తారు దాన్ని. బహుశా దీన్ని సపోర్టివ్గా తీస్తారనుకుంటే తీసి ఇచ్చేస్తారు. ఆయనే తాకపోతే ఎట్లా మీరు తాగండి అని ఆయన మాకు ఆదాయం పెరగాలని ఓపెన్గా చెప్తుంటాడు. బాగా తాగండి మీరు తమ్ముళ్ళు, బాగా తాగితేనే మాకు ఆదాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనలే, తగ్గించడానికి ప్రయత్నం చేశారు. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్న 30,000 నువ్వు మందిని ఎక్కడ చనిపోయారో లిస్టులన్నీ తీసి ఇచ్చేయచ్చు వాళ్ళకి సంబంధించి. అట్లా ఆయన పవన్ కళ్యాణ్ 30-40 వేల మంది అమ్మాయిలందరూ మాయమైనారు, దాని మీద చేయొచ్చు. చేయాలంటే లేదు కాబట్టి వాళ్ళు చేయట్లే. నువ్వు ఈ ఊరూరా ఇల్లులో అడ్డంగా మద్యం పారించినప్పుడు పోయే అవకాశం ఉంటుందా? రెడ్యూస్ చేసినప్పుడు అవకాశం ఉంటుందా? ఇట్స్ సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్. మీ దగ్గర ఏమీ లేవు, లేనందువల్ల తప్పుడు ఇవి చేస్తుంటావు. అందులో భాగంగానే వెళ్ళి ఇలాంటి ఆరోపణలు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయాలని ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ ఆఫీస్ నుండే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అది జరిగితే ఈ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? వాళ్ళ కోరిక అది. వాళ్ళకు చంద్రబాబు నాయుడు కోరిక ఉంది, ఆయనకు అట్లా చేయాలని ఉంది. అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే పదంలో వేస్తే ప్రజల పక్షాన్ని రైజ్ చేస్తున్న వాయిస్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ రైజ్ చేస్తుంది, బలంగా చేస్తుంది. నేను మిగిలిన వాళ్ళు చేసేవాళ్ళు చేస్తుండొచ్చు, మీగ్గా చేస్తుండొచ్చు, వీక్గా ఉండొచ్చు. బలమైన పార్టీ కాబట్టి బలంగా చేస్తుంది. నాయకుడు బలమైన గట్టి గొంతుతో ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఒకటే ఆ గొంతు నొక్కాల. రెండవది పీపుల్స్, నేను ఇంతకుముందు అన్నట్టు పబ్లిక్ డైవర్ట్ చేయాలా. మీడియా స్పేస్ అంతా వాళ్ళతో దీంతో ఇది నింపాలి. ఈ 3 పర్పస్లు సర్వ్ అవుతాయి. 4వది ఆయన కోరిక కూడా ఉండొచ్చు. తనను అరెస్ట్ చేసి చెప్పారు కదా, తనను అరెస్ట్ చేశారంటే ఆ రోజు బేస్తో 3 ఏళ్ల తర్వాత విత్ ఎవిడెన్స్ చేసింది. ఇప్పుడు ఆ కోరిక కూడా ఉండొచ్చు దాన్ని తీయాలని. బట్ నేనేమంటున్నామంటే ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఆ ఎవెన్చువాలిటీ ఉంటే ఆశ్చర్యపోవాల్సిన వాళ్ళ కోరిక అంత బలంగా ఉంది, చట్టాలు అంతగా బెండ్ చేసిన వాళ్ళు దాన్ని కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు కాదను. జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ ఏజ్లో అప్పుడు ఇంకా పార్టీ సంస్థాగతంగా ఇంత పటిష్టంగా లేనప్పుడే అంత అన్నాళ్ళు జైల్లో ఉంటే అక్రమ కేసులో పార్టీ దానంతా నడిచింది, ఆయన డైరెక్షన్లో నడిచింది, ఆయన గైడ్ లైన్స్లో అక్కడి నుంచి ఇచ్చింది అంతా.
అండ్ క్లియర్ కట్ అజెండా కూడా ఉంది. ప్రజల పక్షాన పోరాడడానికి తగిన ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని చేయాలంటే ఉన్నప్పుడు దీనికి ఎలాంటి ఇది జరగదు. మరింత గట్టిగా, మరింత బలంగా కూడా జనంలోకి వెళ్తుంది. మరింత కసిగా కూడా నాయకులు మరింత కోఆర్డినేటెడ్గా పనిచేస్తారు. తప్పుడు కేసులు సరే 4 రోజులు పెడతాం, 4 నెలలు పెడతాం, ఎస్ హెరాస్మెంటే, ఇబ్బందే, భరిస్తాం, బయటకు వస్తాం, మరింత కసిగా పోరాడదామనే దీంట్లో ఉన్నారు. కాబట్టి ఆయన అలాంటి ఆలోచనల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆయన భ్రమ అది. బట్ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్.